నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. 3వ నెల శిశువుల్లో ఎదుగుదలకి సంబంధించి అలాగే వారి పోషణలో తల్లిదండ్రులకు పలు సందేహాలు ఉండొచ్చు. వర్కింగ్ విమెన్ శిశువులకి బ్రెస్ట్ ఫీడ్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? నైట్ టైం ఫీడింగ్స్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలన్నింటితో మీ ముందుకు వచ్చేసింది ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్. తల్లిపాలు మాత్రమే శిశువుకి ఇవ్వటం ఎంతో శ్రేయస్కరమనే ఉద్దేశంతో నేడు ఎందరో తల్లులు తమ శిశువులకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో స్త్రీ పురుషులిద్దరూ కూడా సమానంగా వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఉండటం చూస్తున్నాం. మెటర్నిటీ లీవ్ కి నోచుకోలేని స్త్రీలు డెలివరీ తర్వాత తిరిగి బాధ్యతలు చేపడితే తమ శిశువుకు పాలు ఎలా ఇవ్వగలుగుతారు? మనసుంటే మార్గం ఉందిగా, ఎలానో మీరే చూడండి. శిశువుకి 6 నెలలు వచ్చేదాకా కేవలం తల్లిపాలు తప్ప మరింకే ఆహారం ఇవ్వనవసరం లేదు. కానీ నేడు శిశువుకి 3 నెలలు నిండకముందే ఎంతో మంది తల్లులు తమ పాలు ఇచ్చేందుకు బదులుగా బాటిల్ ఫీడ్ చేసే ఆలోచనలో పడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇందుకు కారణం వారి వారి ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసే స్త్రీలకి మెటర్నిటీ లీవ్ కింద సెలవు దొరుకుతుందేమో కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళలు చాలా మంది డెలివరీ తర్వాత కనీసం 3 నెలలు కూడా సెలవుకు నోచుకోలేని పరిస్థితిలో, మరి వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల కూడా తామే పాలు ఇవ్వాలని కోరిక ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందరో స్త్రీలకి ఎదురవుతూ ఉంటుంది. అందుకే నేటి రోజుల్లో 6 నెలలు ఇవ్వడం మంచిది. కానీ అలా కాని పక్షంలో కనీసం 3 నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలని పిల్లల వైద్యులు చెప్తూ ఉండడం చూస్తాం. ఈ సందర్భంలో నేను ప్రాబబ్లీ గవర్నమెంట్ అండ్ వేరియస్ ఆర్గనైజేషన్స్కి అపీల్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీ వర్క్ ఫోర్స్లో ఆల్మోస్ట్ 50%, 30 to 50% విమెన్ ఉంటున్నారు, ఆర్ ఈవెన్ మోర్ ఇన్ సమ్ సెక్టర్స్. ఇలాంటి వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చేస్తున్నాము అని నోటి మాటగా చెప్పటం కాకుండా వాళ్ళకి దే షుడ్ హ్యావ్ ఎ రూమ్, ప్రైవేట్ రూమ్ ప్రతి ఆర్గనైజేషన్లోనూ, ఎక్కడ మదర్స్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికే కాకుండా వెరీ ఇంపార్టెంట్లీ ప్రిజర్వేషన్కి ఏమున్నాయి వసతులు, ఫ్రిడ్జ్ ఉందా లేదా, అక్కడ వీళ్ళు ప్రిజర్వ్ చేసుకోగలుగుతున్నారా, ఐస్ ప్యాక్స్ ప్రొవైడ్ చేయగలరా, ఇలాంటివన్నీ చూస్తే ఎక్కువ మంది పిల్లలు బెనిఫిట్ అవుతారు. అండ్ మదర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది, గిల్ట్ ఫ్రీగా వర్క్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడే ఒక క్రష్ రన్ చేయటం ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి బ్రెస్ట్ ఫీడ్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్లో నేను చూశాను ఇలా జరుగుతూ ఉంది, నా పేషెంట్స్ చాలా మంది చేస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో క్రష్ ఫెసిలిటీ లేదు. సో ఇది ఒకటి అడ్రస్ చేస్తే బాగుంటుంది. ఉద్యోగాలు చేసే న్యూ మదర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర పాలు వస్తుంటే కేవలం వర్క్ లైఫ్ దెబ్బతింటుందనే ఆలోచనతో బాటిల్ ఇంట్రడ్యూస్ చేయకండి. ఉద్యోగాలు చేసే మహిళలకి ఏకైక మార్గం పాలను ఎక్స్ప్రెస్ చేసి శిశువుకి వాడుకునేలా ప్రణాళిక రూపొందించుకోవటం. తల్లి పాలను కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే, అవకాశం వాతావరణం కూడా ఉంటే అది ఆ శిశువుకి అలాగే తల్లికి ఎంతో అదృష్టంగా భావించాలి. నేడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో న్యూ వర్కింగ్ మదర్స్ కోసం ప్రత్యేకించి సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతోంది. పనిచేసే చోట ప్రత్యేకించి ఫీడింగ్ రూమ్స్ ను అలాగే పాలను స్టోర్ చేసేందుకు రిఫ్రిజిరేటర్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. కొంతమంది తల్లులు వాళ్ళు జాబ్స్ చేసినప్పుడు వెన్ దే స్టార్ట్ వర్కింగ్, సో వాళ్ళు కొంతమంది ఒక్కొక్కసారి 5వ నెలలో, ఒక్కొక్కసారి 4వ నెలలో, ఒక్కొక్కసారి 6వ నెలలో వాళ్ళు వర్క్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. అటువంటి తల్లులకి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటేనండి, ఈ తల్లులు ప్రీవియస్ డే అంటే డ్యూరింగ్ వెన్ జాబ్కి వెళ్ళాల్సిన టైంలో ఉదయం 9 నుంచి 5 వరకు ఇఫ్ యు ఆర్ ఇన్ ద జాబ్లో కూడా ప్రతి 3 hours కూడా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్కి వెళ్ళి ఆ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి రిఫ్రిజిరేటర్లో కానీ ఫ్రీజర్లో కానీ స్టోర్ చేసినట్టయితే ఆ మిల్క్ నెక్స్ట్ డే ఎప్పుడైతే ఆ 6 hours జాబ్ చేస్తారో ఆ 2 or 3 bottles కెన్ బి యూజ్, ఆ టైంలో మనం వాడచ్చు. అండ్ ఈ బ్రెస్ట్ మిల్క్ కూడా ఆ తల్లిపాలు ఈజీగా మోర్ దెన్ 24 to 48 hours కేవలం నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టినట్టయితే నిశ్చింతగా ఏమి ప్రాబ్లం లేకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం వాడచ్చు. మన దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో ముఖ్యంగా
మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే మహిళలకి ఇలాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసే స్త్రీ పురుషులు ఇద్దరూ తమ శిశువుని తమ వర్క్ ప్లేస్ కి దగ్గరగా ఉన్న కేర్లో ఉంచడం, శిశువుకి మధ్య మధ్య పాలు ఇచ్చేందుకు తల్లి వెళ్లి రావడం కూడా మహానగరాల్లో నేడు చూస్తూ ఉన్నాం. ఇటువంటి మదర్స్ ని తప్పకుండా మెచ్చుకొని తీరాలి. అండ్ ఈ బ్రెస్ట్ మిల్క్ కూడా ఆ తల్లిపాలు ఈజీగా మోర్ దెన్ 24 to 48 అవర్స్ కేవలం నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టినట్టయితే నిశ్చింతగా ఏమి ప్రాబ్లం లేకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం వాడచ్చు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ బాటిల్ క్లీన్గా ఉండాలి, ఆ బాటిల్ స్టెరిలైజ్ చేసి ఉండాలి. సో స్టెరిలైజ్ చేసిన బాటిల్ మనం ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అంటే తల్లిపాలు అందులో దాచినట్టయితే మీకు ఎట్లయితే ఈజీగా ఒక 2 days పాడవకుండా ఉంటుంది ఆ మిల్క్. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే న్యూ మదర్స్ తమ పాలను ఎక్స్ప్రెస్ చేసే వీలుగా తమ డ్రెస్సింగ్స్ ని ఎంచుకోవాలి. అంతేకాదు తాము పాలను స్టోర్ చేసేందుకు ఉపయోగించే బాటిల్స్ ని స్టెరిలైజ్ చేసి ఉంచుకోవాలి. ఫలితంగా శిశువుకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. కొందరు స్త్రీలు తమ తల్లిదండ్రుల సహాయం తీసుకుని తాము వర్కుకు వెళ్లినా కూడా శిశువు పాలు తాగే టైంకి తమ ఆఫీస్కి తీసుకుని వచ్చే సదుపాయం కూడా చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే నేడు మహిళ పనిలో తన బాధ్యత నిర్వర్తిస్తూనే ఒక తల్లిగా తన పాలను మాత్రమే ఇవ్వడం ద్వారా తన ఔన్నత్యాన్ని చాటి చెబుతోంది. అంతేకాదు తన శిశువు ఆరోగ్యానికి బంగారు బాటలు వేస్తుంది కూడా. నైట్ టైం ఫీడింగ్ పట్ల ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు న్యూ మదర్స్. రాత్రి వేళ ఎక్కువసార్లు డిమాండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఏవైనా చిట్కాలు ఉన్నాయా? మీరే చూడండి. నవజాత శిశువులు రాత్రివేళ పాలు డిమాండ్ చేసి తాగుతూ ఉంటారు. ఇది చాలా మంది తల్లిదండ్రులకి చాలా ఆందోళన కలిగించే కండిషన్ గా చెప్పుకోవచ్చు. సాధారణంగా మొదటి నెల ఆ తర్వాత నెలలో కూడా శిశువు డిమాండ్ చేసినప్పుడల్లా కూడా తల్లి వారికి పాలు ఇవ్వాల్సిందిగా పిల్లల వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. 3వ నెలలోకి ప్రవేశించాక శిశువు ఒక టైం ప్రకారం పాలు తాగడంలో ఒక రొటీన్ తయారవచ్చు. కానీ అందరిలో కాదు. కేవలం తన బేబీ, తన బాబు, తన పాపే కాదు, కొన్ని మిలియన్ల మదర్స్ అరౌండ్ ద వరల్డ్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. స్లీప్లెస్ నైట్స్ అంటే బేబీ తరచుగా లేవడం, ఆకలి కోసం ఏడవడం అనే ఒక కాన్సెప్ట్, పేరెంట్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉండటం కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా మిలియన్స్, లక్షల సంఖ్యలో మహిళలు లేదా పేరెంట్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసే సొల్యూషన్ సైడ్ మనం చూడటం చాలా ముఖ్యం. లేకపోతే ఇది బోత్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ బేబీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు అనంటే బేబీ నాట్ ఓన్లీ ఫర్ హంగర్, ఆకలి కోసం, పాల కోసమే కాదు, ఇతరత్ర అవసరాల కోసం కూడా ఏడవడం జరుగుతుంది. లైక్ నాపీ చేంజ్ చేయటం, లేకపోతే ఎక్కువ ఉష్ణం, రూమ్లో టెంపరేచర్ ఎక్కువ ఉండటం, చలి ఎక్కువగా ఉండటం. సో ఇలాంటి విషయాల వల్ల కూడా ఏడవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి అటెన్షన్ తప్పక ఇచ్చి ఏ రీజన్స్ వల్ల ఏడుస్తుందని కనుక్కొని ఆ రీజన్స్ని మనం రూల్ అవుట్ చేసుకుండటం చాలా మంచిది. తల్లులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటని అంటే మొదటి 6 మాసాలు కూడా, పర్టికులర్గా ఈ 3rd month అండ్ 4th month ఉన్న వయసులో ఉన్న పిల్లల తల్లులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రాత్రిపూట పిల్లలు లేచి పాల కోసం ఏడవడం అనేది చాలా సాధారణమైన విషయం. అది ఒక వ్యాధిగా కన్సిడర్ చేయకూడదు. ఆ రకంగా వాళ్ళు లేచి ఏడుస్తున్నారు అనేది వాళ్ళ సర్కేడియన్ రిథమ్స్, వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు డే నైట్ యాక్టివిటీ రివర్స్లో ఉండటం వల్ల బయటికి వచ్చినప్పుడు కూడా రాత్రిపూట ఎక్కువగా యాక్టివ్గా ఉండి ఎక్కువగా పాల కోసం వాళ్ళు లేవటం జరుగుతూ ఉంటుంది. దీని రకంగా మీ డే టు డే షెడ్యూల్ని మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రివేళ ఇబ్బంది పెట్టకుండా పదే పదే ఫీడ్స్ కి లేవకుండా శిశువు బాగా నిద్రపోయే విధంగా ఏదైనా చెయ్యొచ్చా అని కూడా సందేహం రావచ్చు. కేవలం కొన్ని మెలకువలు పాటించడం ద్వారా ఇది కొంతవరకు సాధ్యపడుతుంది. సాధారణంగా రాత్రి శిశువు పడుకునే ముందు ఇచ్చే ఫీడ్ పూర్తిగా కడుపు నిండేదిగా ఉండేలా చూసుకోండి. వారు ఇలాంటి వేళలో పూర్తిగా తాగకుండానే నిద్రలోకి వెళ్లిపోతూ ఉంటారు. అలా జరగకుండా వారిని ఏదో రకంగా ఎంగేజ్ చేస్తూ పాలు పూర్తిగా ఇవ్వటం మంచిది. ఇక తల్లి పడుకునేందుకు సిద్ధమయ్యేటప్పుడు మరోసారి ఇస్తే మంచిది. శిశువులు రాత్రివేళ తాగే పాలు వారి ఎదుగుదలకి ఎంతగానో తోడ్పడతాయి. యూజువల్గా నైట్ టైం రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ బేబీస్ నైట్ టైం ఫీడింగ్ తీసుకోవటం వల్ల ఇంకా ఎక్కువగా రిలీజ్ అయ్యి లాంగ్ టైం అంటే 6 months to 1 year వరకు మిల్క్ ప్రొడక్షన్ క్వాంటిటీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లాక్టేషన్ ఎమోనోరియా అంటారు. మొదటి 6 నెలల నుంచి 8 నెలల వరకు
పసిపిల్లలకి తన పాలు మాత్రమే ఇచ్చే మహిళల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఈ మంత్లీ మెన్సెస్ అనేటువంటివి ఉండవు. సో ఆ రకంగా వాళ్ళు తిరిగి గర్భం దాల్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. లాక్టేషనల్ అమెనోరియా అంటారు. శిశువు పరంగా బేబీ సైడ్ నుంచి నైట్ టైం ఫీడింగ్ అడ్వాంటేజ్ తీసుకున్నట్లయితే నాట్ ఓన్లీ ఆయన ఫిజికల్ వెయిట్ గ్రోత్కే కాకుండా ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ ఒక రకమైనటువంటి మెంటల్ కంఫర్ట్కి, అదేటువంటి స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూస్గా నిద్రపోవడానికి కూడా నైట్ టైం ఫీడింగ్ అనేది ఉంటుంది, ఉపయోగపడుతూ ఉంటుంది. 3 to 4 months బేబీస్, 3 నుంచి 4 నెలల మాసాలు ఉండే శిశువుల్లో డే టైం ఫీడింగ్ అండ్ నైట్ టైం ఫీడింగ్ ఈ రెండు కూడా ముఖ్యమైన విషయాలు. కాకపోతే నైట్ టైం ఫీడింగ్ అనేది బోత్ మదర్కి, తల్లికి, బాబుకి కానీ పాపకి కానీ ఇద్దరికి కూడా అడ్వాంటేజెస్. రాత్రిపూట ఫీడింగ్స్ తల్లికి పెద్ద సవాలని చెప్పొచ్చు. ఆమె మంచి నిద్రలో ఉంటుంది. శిశువు డిమాండ్ చేసినప్పుడల్లా ఆమె పాలిస్తుంది. ఆమె శిశువు దగ్గరగా పడుకోవటం వల్ల కూడా తల్లి టచ్ తగులుతూ ఉంటే కూడా కొంతవరకు శిశువులు నైట్స్ ఎక్కువ సార్లు లేపుతూ ఉంటారు. అందుకే ఒక ఉపాయంగా కొంత డిస్టెన్స్, అంటే అదే గదిలో కాకపోతే తల్లి పక్కగా తొట్టె లేదా క్రిబ్లో శిశువుని వేసి చూడండి. మీరు టైం ఫిక్స్ చేసుకుని లేచి పాలు ఇచ్చి చూడండి. ఇక లేచిన ప్రతిసారి లేదా కదిలిన వెంటనే కాకుండా కాస్తంత వేచి చూడండి. కదిలినప్పుడల్లా పాలు ఇవ్వాలనేం లేదు. ఒకవేళ ఊరుకోవటం లేదంటే పాలు ఇవ్వక తప్పదు కదా. సాధారణంగా 3 నుంచి 4 మాసాల శిశువులు రాత్రిపూట ఫ్రీక్వెంట్గా లేవటము, నిద్రలో నుండి ఉలికి పడినట్టుగా లేచి ఏడుస్తూ ఉంటారు. 90% ఇది పాల కోసం అయి ఉండొచ్చు, ఒక 10% ఇతరత్ర కారణాల కోసం ఉండొచ్చు. సో ఈ ఫీడింగ్ కోసం లేచినప్పుడు అనేది మనకి ఎట్లా అర్థమవుతుందంటే బేబీస్ బిహేవియర్, తరచుగా లేచినప్పుడల్లా పాలిస్తే తిరిగి నిద్రలోకి జారుకోవటం లాంటివి మనం గమనించినప్పుడు పాల కోసం అని మనం అనుకోవచ్చు. లేదు, పాలు ఇచ్చిన తర్వాత కూడా బేబీస్ ఏడుస్తున్నారంటే కేవలం ఆకలే కాదు, ఇతరత్ర రీజన్స్, అంటే బేబీ ఒక ఎమోషనల్ నీడ్, తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ టచ్ కోసము లేదా వాళ్ళు ఎమోషనల్ బాండింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో ఒక ఉలికిపాటుతో భయంతో లేచి ఉండొచ్చు. సో ఈ ఆస్పెక్ట్స్ని కూడా మనము కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శిశువు తల్లికి దగ్గరగా ఉండటం సహజం. కానీ నేడు పీడియాట్రిక్ వైద్య శాస్త్రంలో జరుగుతున్న పలు పరిశోధనల ఆధారంగా రాత్రి వేళ శిశువు తల్లికి దగ్గరగానే ఉండటం మంచిది, కానీ ఒకే బెడ్ షేర్ చేసుకోకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఫ్యామిలీ ఒకే బెడ్ ని షేర్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇది ఇప్పటి పద్ధతి కాదు, తరతరాలుగా వస్తున్నది. ఇక నవజాత శిశువు తల్లి పక్కనే తల్లి స్పర్శ తగులుతూ ఉండాలనేది మన దేశంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. తల్లి ఎక్కడ ఉంటే శిశువు అక్కడే ఉండటం వల్ల తల్లికి శిశువుకి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అంటారు. వారు లోన్లీనెస్ కి ఫీల్ కాకుండా ఉంటారని, వారి శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుందని, ఇలా ఎన్నో ఇతర లాభాలున్నాయి. కానీ తల్లి పక్కనే శిశువు పడుకోవటం వల్ల ప్రయోజనాలతో పాటుగా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. మనం చాలా తరచుగా పసిపిల్లలు, ముఖ్యంగా 6 నెలల లోపల పిల్లలు ఏ కారణం లేకుండా, ఎందుకు ఇలా జరిగిందో తెలియకుండా సడన్గా మంచంపై చనిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఈవెన్ పోస్ట్ మార్టం చేసినా కూడా దాని కారణాలు ఏంటో తెలియదు. దీన్నే మనం సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటాం, షార్ట్ ఫామ్లో సిట్స్ అంటాం. ఈ పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా ఎక్కువ మనతో పోలిస్తే. మన దగ్గర సుమారుగా 1000 మంది పిల్లల్లో 6 మంది పిల్లలకు ఇటువంటి మరణాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయనే దానికి కూడా చాలా స్టడీస్ జరిగాయి. అందులో తెలిసింది ఏంటంటే బేబీని బోర్లా పడుకోబెట్టడం వల్ల ఈ మరణాలు చాలా జరుగుతూ ఉన్నాయి. తల్లి పక్కనే బేబీని పడుకోబెట్టుకుంటారు. ఒక విధంగా చాలా మంచిది ఇది. బట్ దీనికంటే మంచిది మదరింగ్ రూమ్, అంటే బేబీ మంచంపై బేబీ పడుకుంటుంది, బేబీ పక్కన వేరే మంచంపై తల్లి పడుకోవాలి. అది అట్లా చేయటం వల్ల కూడా మనం ఈ మరణాలను తగ్గించవచ్చు. మరియు బేబీ పక్కన లో సోషియో ఎకనామిక్ ఫ్యామిలీస్లో లేక ఫ్యామిలీ ట్రెడిషన్స్ ప్రకారం బేబీ పక్కనే అక్కో అన్నం పిల్లలు కూడా పడుకొని ఉంటుంటారు. ఇవన్నీ ఈ మరణాలని పెంచుతుంది. మంచంపై మనం వేసే బట్టలు కానివ్వండి, పరుపు కానివ్వండి, అతి మెత్తగా ఉండకూడదు, కొంచెం ఫర్మ్గా గట్టిగా ఉండాలి.
తర్వాత బేబీని కప్పే బట్టలు కూడా మరీ సాఫ్ట్గా అది అందులో ముఖం మునిగేట్టుగా అట్లా ఉండకుండా కొంచెం ఫామ్గా ఉండాలి. పసిపిల్లలు వెచ్చగా ఉంచండి అని. వెచ్చగా ఉండటం మంచిది, వెచ్చగా ఉంచడం మంచిది. బట్ ఓవర్ హీట్ చేయటం వల్ల కూడా ఇటువంటి మరణాలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయోజనాలు కలిగే ఇబ్బందులన్నీ దృష్టిలో ఉంచుకొని శిశువుని తల్లి పక్కన పడుకోబెట్టుకోవాలా లేదా విడిగానా అనేది వ్యక్తిగతమైన నిర్ణయం. తల్లి శిశువు ఇరువురి ఆరోగ్యం సదుపాయం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక బాగా మెత్తగా ఉన్న పరుపులపై శిశువుని పడుకోబెట్టకూడదు. అలాగే బాగా మందంగా ఉన్న బెడ్షీట్ కూడా కప్పకూడదు. ఎందుకంటే శిశువుకి గాలి ఆడనంత ప్రమాదం ఇవి తేవచ్చు. శిశువుని తల్లి దగ్గర వేరే పక్క మీద పడుకోబెడితే మంచిది. తల్లి ఆదమరిచి నిద్రపోకుండా శిశువు గొంతు వినబడే దూరంలో ఉండాలి. ఇక 3వ నెల నుంచే ఏ సమయంలోనైనా బేబీస్ బోర్లా పడే అవకాశం ఉంది కాబట్టి వారికి సాధ్యమైనంత వరకు కింద పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్ లో చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కొత్తగా తల్లులైన స్త్రీలు కనుక శిశువుకి 3 నెలలు నిండేసరికి తిరిగి వర్క్ లో రిపోర్ట్ చేయాలంటే శిశువుకి బాటిల్ అలవాటు చేయకుండా తమ పాలనే ఇవ్వటం మంచిది. మనసుంటే మార్గం ఉంది అన్నట్టుగా వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు తమ పాలను ఎక్స్ప్రెస్ చేసి శిశువుకి మరుసటి రోజుకి వాడుకునే విధంగా జాగ్రత్త పడొచ్చు. వారు పనిచేసే ఆయా ప్రదేశాల్లో పాలను ఎక్స్ప్రెస్ చేసి భద్రపరిచేందుకు సదుపాయాలు ఉంటే వాటిని ఉపయోగించుకోవటం మంచిది. శుభ్రమైన స్టెరైల్ బాటిల్లో ఎక్స్ప్రెస్ చేసిన పాలను నిల్వ చేసి రిఫ్రిజిరేట్ చేయొచ్చు. ఇక స్త్రీలు తమ కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని శిశువుని వేళవేళకి పాల కోసం తన వర్క్ ప్లేస్ కి తెచ్చే అరేంజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వటం మంచిదని స్త్రీలు గుర్తుంచుకోవాలి. 3వ నెలలోకి ప్రవేశించిన శిశువులు రాత్రివేళ పలుసార్లు ఫీడికి లేస్తూ ఉండటం తల్లికి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వారికి పగలంతా సరైన నిద్ర లేకపోతే ఒకవేళ రాత్రి కూడా పలుమార్లు లేవాల్సి వస్తే అది కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా వారు అలాగే శిశువు ఎక్కువసేపు నిద్రపోయేలా సాధ్యపడుతుంది. పడుకునే ముందు కడుపు నిండా పాలు ఇవ్వటం, శిశువుని తన పక్కగా కాకుండా విడిగా తన దగ్గర పడుకోబెట్టుకోవటం, పగలంతా కూడా ఎక్కువసార్లు కొద్ది మోతాదుల్లో పాలు ఇవ్వటం ద్వారా రాత్రివేళకి పాల ప్రొడక్షన్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. ఇక శిశువు కదిలినప్పుడల్లా కంగారు పడి పాలు ఇవ్వకుండా కొద్దిసేపు ఆగి చూడండి. శిశువు తల్లి పక్కన పడుకోవాలా లేదా అనేది కేవలం వారి నిర్ణయం మేరకు ఉంటుంది. కాకపోతే ఇరువురికి సదుపాయంగా ఉంటూ ఇద్దరు కంటి నిండా చక్కటి నిద్రపోవాలంటే శిశువుని తల్లి పక్కనే కాకుండా తల్లి మంచం దగ్గర మరో పక్క మీద పడుకోబెట్టాలి. ఎలాగూ పగలంతా తల్లితోనే శిశువు ఉంటుంది కాబట్టి రాత్రివేళ ఇలా పడుకోబెట్టడం వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. 3వ నెలలోకి ప్రవేశించిన శిశువు సంరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూశారు కదా. మరో ఎపిసోడ్లో మరిన్ని వివరాలతో మీ ముందుంటుంది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. అంతవరకు సెలవు. నమస్కారం. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.